పర్షా ఫినెహాస్ అనేటువంటి భాగంలో మనము సంఖ్యాకాండము 27వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం ఒకసారి చూద్దామండి. అతడు వారి ఎదుటకు వచ్చుచూ పోవుచూ ఉండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను. అందుకు హషేం మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతను తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము అని చెప్పేసి మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ యెహోషువ గారిని నిలబెట్టడానికి గల కారణం ఏంటంటే, మోషే రబ్బీని గారు ఆయన చనిపోవలసిన సమయం వచ్చినప్పుడు కాపరి లేని గొర్రెల వల్ల ఉండిపోతారంటండి. అందుకు 15వ వచనంలో ఆయన అంటారు, అందుకు మోషే హషేంతో ఇట్లనెను, ఓ హషేం, సమస్త మానవుల ఆత్మలకు తండ్రి, సమాజము అంటే ఇజ్రాయేలీలు కాపరి లేని గొర్రెల వల్ల ఉండకుండానట్లు, అంటే వీరి మీద ఎప్పటికీ ఒక ఆయన కాపరిగా ఉండునట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. మోషే గారు ఏం కోరుకున్నారంటే నా తర్వాత ఎవరో ఒక అతను పెడతాను, నేను చనిపోయినట్లుగానే అతను మరలా కొన్ని సంవత్సరాలు ఉండి అతను చనిపోతాడు, మరలా ఇంకొక అతను ఎవరో ఒకరు వస్తారు, ఆ వ్యక్తి కూడా కొన్ని రోజులు ఉండి చనిపోతాడు. కానీ ఒకవేళ ఇలా చనిపోతూ ఉంటే నేను చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ ఏమవుతారంటే కాపరి లేని గొర్రెల వేళ అయిపోతారేమో అని భయపడి హషేంకి ఒక వింత కోరిక కోరుకున్నాడండి మోషే రబ్బీని గారు. ఏంటి ఆ వింత కోరిక అని అంటే ఏమంటున్నాడు చూడండి, ఒక అతనిని నియమించుము, అతడు వారి ఎదుట, ఎవరి ఎదుట, ఇశ్రాయేలీల ఎదుట వచ్చుచూ పోవుచూ ఉండి, అంటే ఎలా ఉండాలంట అంటే ఇశ్రాయేలీల దగ్గరికి వస్తూ ఉండాలంట, పోతూ ఉండాలంట, వచ్చుచూ పోవుచూ ఉండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండాలటండి. ఇప్పుడు పరమ తండ్రిని మోషే అడిగినటువంటి కోరిక ఏంటో ఒక్కసారి లోతుగా ఆలోచన చేద్దాం. వచ్చుచూ పోవుచూ ఉండి అనే మాటకి ఎంత లోతైన అర్థం ఉందంటే అండి, మోషే రబ్బీని గారు పరమ తండ్రిని అడిగినటువంటి ఒకే ఒక్క కోరిక ఏంటంటే, నేను ఎలాగో వచ్చేస్తాను, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ జనులకు ఒక కాపరిని నియమించండి తండ్రి. ఆ కాపరి ఎలా ఉండాలంటే చనిపోయినా మరలా తిరిగి రావాలట. వచ్చుచూ పోవచ్చు ఉండే అనే మాటకు అర్థం ఏంటంటే అతను రావాలి, పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ వెళ్ళిపోవాలి, మళ్ళీ రావాలి, అంటే ఆ ఒక్క వ్యక్తి చనిపోయినా తిరిగి బ్రతికి రావాలి. అటువంటి గొప్ప కాపరిని ఇశ్రాయేలు మీద రాజుగా నియమించండి అని కోరుకున్నాడండి మోషే రబ్బీని గారు. అందుకే మనకు అర్థమైనట్లుగా బైబిల్ చదువుకోకూడదు. యూదులను అడిగి దీని లోతు ఎంత, దాని యొక్క పాతులు ఏమిటి, దాని యొక్క మూలాలు ఏమిటి, ఎందుకు ఇలా మాట్లాడారు, దీని అర్థం ఏమిటి అని వారి దగ్గర మనం నేర్చుకోవాలండి. మోషే రబ్బీని గారు ఏమని కోరుకున్నారంటే మరణమే లేనటువంటి ఒక వ్యక్తిని నియమించమని అడిగారండి. అతను ఏం చేయాలంటే ఒకవేళ మరణించినా కూడా మరలా తిరిగి బ్రతికేయాలట. అటువంటి వ్యక్తిని నాయకుడిగా పెట్టమని అడిగితే పరమ తండ్రి ఎవరిని చూపించారంటే యెహోషువను చూపించారండి. ఎవరు ఈ యెహోషువ అంటే మన రక్షకుడైన యెహోషువ కూడా, అంటే మన రక్షకుడు యొక్క యెషువా మెస్సీ వారి యొక్క పేరు కూడా యెహోషువానండి. నిజానికి యెహోషువ అనే పేరు హోషేయ అనేటువంటి పేరండి. గతంలో అతని పేరు ఏంటంటే హోషేయ, నూను కుమారుడైన హోషేయ. ఈ యోధ్ అనేది కలపబడిన తర్వాత హోషేయ యోధ్ కలపబడిన తర్వాత యెహోషువ అయిపోయింది అనమాట. ఈ యెహోషువ మరి యొక్క యెహోషువ అనే పేరు యొక్క షార్ట్ ఫామ్ ఏంటంటే యెషువా అనమాట. కాబట్టి ఇక్కడ ఇది ఎంతో సిగ్నిఫికెంట్గా ఉందండి. దీన్ని చూసినటువంటి మరి రబ్బీలు ఏం చెప్పారంటే ఇతను ఎవరో కాదు కానీ ఒక వ్యక్తి వస్తాడు, ఇతను ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీల దగ్గరికి వస్తాడు, పోతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, అటువంటి వ్యక్తి అయి ఉంటాడు అనే విషయాన్ని మరి వారు తెలుసుకోవడం జరిగిందనమాట. పరమ తండ్రి స్తోత్రం, హల్లెలూయా. అంటే రబ్బీలు ఏం చెప్తున్నారంటే ద మిస్టిక్స్ ఇంటర్ప్రిట్ మోజెస్ రిక్వెస్ట్ యాజ్ ఎ ప్రేయర్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ది మెస్సియా, అంటే రాబోయే మెస్సయ్య కోసం ప్రార్థన చేశాడటండి పరమ తండ్రికి. ఈ మాటను బట్టి అతడు వారి అంటే ఓ హషేం వారు సమస్త మానవులకు తండ్రి,
ఈ ఈ ఈ ఈ మాటలు మేము ప్రతి ఉదయాన్న చేసేటటువంటి ప్రార్థనలో నిష్మాత్ కోల్కై అనే ప్రార్థన ఉంటుందండి. ఆ ప్రార్థనలో మాటలు అనమాట. హషేం సమాజము కాపరు లేని గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించడము, అతడు ఎలా ఉండాలంటే వారి ఎదుటకు వచ్చుచూ పోవుచూ ఉండి అనే మాట గురించి రబ్బీలు ఏం చెప్తున్నారంటే, మోజెస్ అవర్ టీచర్ ఆస్క్డ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ డేవిడ్ అండ్ ద మెషియాక్ దట్ హీ వుడ్ కమ్ టు బీ ద రెడీమర్ అండ్ రెడీమ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద ఎగ్జైల్. ఇస్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళినప్పుడు వారిని విడిపించడానికి ఆయన ఒక మెస్సియా రావాలి, ఆ మెస్సియా వారికి కాపరుగా ఉండాలి, అక్కడ దావీదు యొక్క సింహాసనం మీద ఆసీనుడిగా ఉండాలి అనేటువంటి అటువంటి గొప్ప మెస్సియా కోసం ప్రార్థన చేసేటటువంటి ఈయన. ఈ ప్రార్థన డైరెక్ట్గా ఎవరిని సూచిస్తుందో తెలుసా అండి? మన రక్షకుడైన యేషువా మెస్సియా వారిని సూచిస్తుంది అనమాట. ఎందుకనంటే పేర్లు కూడా సమానమైన పేర్లే కలిగి ఉన్నాయి. అయితే మన రక్షకుడైన యేషువా మెస్సియా వారు నియమించబడినటువంటి మెస్సియాగా మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో చాలా స్పష్టంగా కనబడుతాడండి. ఈయన ఏమన్నాడంటే మ్యాన్ ఓవర్ ద కాంగ్రిగేషన్, అంటే సమాజము మీద ఒకడు నియమించబడిన ఒకడు. ద మ్యాన్, పౌల్ గారు ఏమంటున్నారంటే ద మ్యాన్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఉమెన్ ఈవెన్ యాజ్ మెషియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ది చర్చ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం అండి. స్త్రీలారా ప్రియుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి మెస్సయ్య సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే సంఘానికి శిరస్సు ఎవరండి? మ్యాన్ ఓవర్ ద కాంగ్రిగేషన్, సంఘానికి శిరస్సు మ్యాన్ ఓవర్ ద కాంగ్రిగేషన్. అంటే సమాజం మీద ఒకడు, సమాజం మీద కాపరిగా ఒకడు అనే మాట ఎవరికి చెందుతుందని అంటే అది మెస్సయ్యాకు చెందుతుందని అపుస్తులైన పౌలు గారు తెలియజేయడం జరిగిందండి. ఇక్కడ చర్చ్ అనే పదము ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది, కానీ నిజానికి అది కరెక్ట్ పదం కాదండి, అది మిస్ ట్రాన్స్లేషన్ చేశారు. కానీ కాంగ్రిగేషన్ అంటే సమాజము అని మరి చర్చ్ కాకుండా సమాజము అని ట్రాన్స్లేట్ చేయబడాలని, కానీ అలా చేయలేదు. అందుకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో కూడా పౌలు గారు చక్కని మాట మాట్లాడుతున్నాడు. చూడండి, సంఘము అను శరీరమునకు మెస్సయ్యే శిరస్సు అట్టండి. సంఘము అనే శరీరము, ఇట్ ఈజ్ ఎ బాడీ అని తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు గారు ఏమని పిలిచారంటే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 20వ వచనంలో మీ కొరకు నియమించిన మెస్సయ్య యేషువాను ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు నొంది తిరుగుడి. మీ కొరకు నియమించబడిన ఏ మ్యాన్ అపాయింటెడ్ ఓవర్ ద కాంగ్రిగేషన్. ఎంత బాగున్నాయి చూడండి. ఈ మాటలు ఎన్నోసార్లు చదివాం, కానీ ఈ విధంగా చదువుతుంటుంటే ఇప్పుడు మోషే రబ్బీని గారి మాటల ప్రార్థనకును ఈయన మన రక్షకుడైన యేషువా మెస్సియా వారు నియమించబడినటువంటి విధానానికి ఎన్నో కనెక్షన్స్ కనిపిస్తున్నాయండి. అంటే యేషువా ఎవరు అని అడిగితే ఈజ్ ఏ మెస్సియా, యేషువా ఈజ్ ద మెస్సియా అపాయింటెడ్ ఫర్ యూ అంతే తెలియజేస్తున్నారండి. మన కోసం నియమించబడ్డాడంట. హీ ఈజ్ ఎ మ్యాన్ హూమ్ గాడ్ హ్యాజ్ అపాయింటెడ్. ఆయన ఎక్కడైతే మోషే రబ్బీని గారు ఒక్కరిని నియమించండి అని ప్రార్థన చేశారో ఆ ఒక్కడైన మనుషుడు ఎవరు అని అంటే మన రక్షకుడైన యేషువా మెస్సియా వారు. అందుకని అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 3వ వచనంలో కూడా పౌలు గారు చాలా స్పష్టంగా ఇవన్నీ ఆయనకి తెలుసండి. పౌలు గారికి తెలిసినంత తోరా యొక్క లోతులు ఇక ఎవరికి తెలియదు. కనుక పౌలు తన వాడుకు చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి మెస్సయ్య శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేషువాయే మెస్సయ్య అయి ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచు ఉండెను. అంటే పౌలు గారి సువార్త కూడా ఏంటంటే హీ ఈజ్ ఎ మ్యాన్ హూ అపాయింటెడ్ బై ఎలోహిం హిమ్సెల్ఫ్ బై ద ప్రేయర్ రిక్వెస్ట్ ఆఫ్ మోషే. అంటే మోషే రబ్బీను గారి యొక్క ప్రార్థన వలన నియమించబడినటువంటి
ఇశ్రాయేలీలకు కాపరి ఎవరు అని అడిగితే, అంటే షోమేర్ ఇశ్రాయేల్ అని పిలుస్తారండి. ఎవరు అని అడిగితే ఆయన యెషూవా మెస్సయ్య అనమాట అండి. అందుకని అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 42వ వచనంలో కూడా పౌలు గారు ఈయన గురించి చాలా చక్కని సాక్ష్యం కలిగి ఉన్నారు. చూడండి 42వ వచనం. ఇదియోగాక ఎలోకీం సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించిన వాడు. అంటే పరమతండ్రి నియమించినటువంటి న్యాయాధిపతి ఎవరు అని అడిగితే ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢమైన సాక్ష్యం ఇవ్వవాలని మాకు ఆజ్ఞాపించను. యెషూవా వారు, మన పౌలు గారు యెషూవా వారి గురించి ఏం మాట్లాడుతున్నారంటే, హీ ఈజ్ ద అపాయింటెడ్ వన్, ద వన్ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ బై గాడ్ అని తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. మోషే గారు కూడా మరి ఎవరిని చూశారు అని అంటే, ఆయన చేసిన ప్రార్థనకి ఫలితం కాకుండా అప్పటికప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి మరి ప్రత్యామ్నాయం ఎవరు అని అడిగితే యెహోషువ గారండి. ఆ యెహోషువ గారికి మరి మన రక్షకుడైన యెషూవా మెస్సే వారికి చాలా పోలికలు ఉంటాయన్నమాట. చాలా పోలికలు ఉంటాయండి. కాబట్టి ఆ పోలికల్లో మనం చూస్తే కనుక మరి యెషూవా మెస్సే వారు ఇశ్రాయేలు ప్రజల కోసం నియమించబడినటువంటి ఒక అపాయింటెడ్ మెస్సయ్యగా మనం చూస్తాము. మరి అటువంటి మెస్సయ్య మనకు రక్షకుడుగా ఉన్నాడు. మనము ఆయన ద్వారా పరమతండ్రిని ఆరాధించే వారుగా ఉన్నాము. కాబట్టి గొప్ప బాధను అయితే మనము కలిగి ఉన్నాము. పరమతండ్రి యొక్క ఆలయము కట్టబడాలని, ఆయన ఆలయము తిరిగి పునరుద్ధరించబడాలని, మెస్సయ్య వారు త్వరగా భూమి మీదకి రావాలని, ఆయన రాజ్యము చేయాలని, ఆ రాజ్యములు మనందరం ఉండాలని ఎవరైతే బూడిదను పోసుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసముతో కన్నీళ్ళు విడుస్తూ దుఃఖిస్తూ ఉన్నారు, అటువంటి వారందరూ కూడా అతి త్వరలో సంతోషభరితులు కాబోతున్నాం. మనందరం కూడా ఇశ్రాయేల్ ప్రజలతో కలిసి పరమతండ్రిని ఆరాధించే దినాలు మనకి చాలా దగ్గరగా ఉన్నాయండి. ఆ దినాలు మనము బ్రతికుంటుండగా మన కళ్ళతో చూడాలి. అందుకనే మేమందరం కూడా ప్రతి ఉదయాన్నే ఒక ప్రార్థన చేస్తామండి. ఏంటంటే, మా దినముల్లో మేము బ్రతికి ఉన్న ఈ దినముల్లోనే ఇవన్నీ జరుగునుగా కానీ ప్రార్థన చేస్తాం. మీ ఆలయం నిర్మించబడునుగా, అది మా కళ్ళతో మేము చూసుగాక అనే ప్రార్థనలు ఉంటాయండి. అవన్నీ జరుగుతున్నాయండి, ఒకటి జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మనం చనిపోక ముందు, మనం ఈ భూమిని విడిచిపెట్టక ముందు ఈ భూమి మీద ఆయన ఆలయం కట్టబడాలి. ఆయన ఆలయంలో మరలా ఈ యొక్క సేవలన్నీ కూడా, ఆలయ సేవలన్నీ కూడా పునరుద్ధరించబడాలి. మెస్సయ్య వారు మనందరితో కలిసి ఉండాలి. పరమతండ్రి యొక్క షెకీనా మనందరి మీదకి, అంటే ఈ భూమి మీదకి దిగి రావాలి. అట్టి దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా సంతోషించాలని, పరమతండ్రిలో ఆనందించాలని నేను కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. తండ్రి తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.